స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదన్నా ఒక 4-5 ఎపిసోడ్లు వచ్చేలాగా ఒక సిరీస్ స్టార్ట్ చేద్దామండి. చేద్దాం జయ. విజయ విక్రముల కథ చెప్దాం. ఆ, విజయుడు విక్రముడు. ఓకే. ఇది నాకు పాత పుస్తకాల్లో దొరికింది జయ. ఆహా. చాలా కొంచెం పాతదే బుక్. ఏ సంవత్సరంలో పబ్లిష్ అయిందో కనపడలేదు, కానీ మానెం లింగరాజు గారు మానెం లింగరాజు గారు రాశారు దీన్ని. ఓహో, వారు ఎప్పుడు రాశారో, ఎందుకంటే భాష లేటెస్ట్ భాషగా లేదు, అదేలేండి. 70ల్లో భాష కాదనిపించింది. ఇంకా ఆహా. కొంచెం గ్రాంధికమైన భాషే ఉంది. మరి టఫ్గా ఉందని నేను చెప్పను, కానీ బట్ కొంచెం గ్రాంధిక భాషే ఉందన్నమాట. బాగుంది, మంచి కథ. ఓకే. ఒకవేళ లింగరాజు గారి తాలూకు వాళ్ళు ఎవరైనా ఈ కథ వింటే వారికి నా నమస్కారాలు. వారిని అనుమతి తీసుకునే అవకాశాలు అవి ఏమీ లభించలేదు. పుస్తకం పాతది కాబట్టి నేను ఆ కథని యథాతథంగా అక్కడ ఉన్నట్టుగా కాకుండా భాష వేరేగా ఉంది కదా, సులువైన మార్గంలో అందించేస్తాను. తప్పకుండా రమ్మగారు. ఈ విజయ విక్రముల కథ ఏంటంటే, పూర్వమట మణిపురం అనే రాజ్యానికి న్యాయసింహుడు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయన భార్య పేరు ప్రభావతీదేవి. చాలా మంచి రాజు అట ఆయన. పేరులోనే తెలుస్తుంది కదా, న్యాయసింహుడు. న్యాయసింహుడు బాగా పెట్టారు కదా. అదే కదా. ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. చాలా ధర్మం పట్ల నమ్మకము, న్యాయం పట్ల విధేయత, ఇలాంటి మంచి భావాలతోటి ఉండేవాడు. ఎంత బాగానో రాజ్యం చేసేవారు. రాజుగారు అంటే పంచప్రాణాలుగా ఉండేవాళ్ళట ప్రజలు. ఎప్పటికప్పుడు కాలం తప్పకుండా దేవాలయాల్లో పూజా విధానం నిర్వర్తించేవాళ్ళు. ఏ కాలంలో చేయవలసిన వ్యవసాయ పనులు ఆ కాలంలో చేయించి ప్రజలు సుభిక్షంగా ఉండేలాగా, దేశం సుభిక్షంగా ఎప్పుడు ఉంటుంది, సరైన సమయాల్లో, ఎండాకాలం నీటెద్దడి లేకుండా చలికాలంలోనే బావులు పూడికలు తీయించడం, అవన్నీ ప్రత్యేకమైన పనులు కదా. ఈ మొక్కలు నాటించడము, రైతులకు అవసరమైన సహాయం చేయటం, వ్యాపారస్తులకు సపోర్ట్ చేయటం, ఏదైనా ఇబ్బందులు వస్తే పన్నులు తగ్గించుకోవటం, ఇట్లాంటివి చేసి చాలా సుభిక్షంగా ఉంచేవాడు రాజ్యాన్ని. ఎంత బాగానో ఉండేవాళ్ళు. చాలా కాలానికి సంతానం కలిగింది. ముందు ఒక కుమారుడు కలిగాడు. ముందు పుట్టిన కుమారుడి పేరు విజయుడు అని పెట్టారు, విజయసింహుడు. తర్వాత కొంతకాలానికి వెంటనే ఎక్కువ గ్యాప్ లేకుండానే ఇంకొక కుమారుడు కలిగాడు. వీడి పేరు విక్రముడు, విక్రమసింహుడు. విజయుడు విక్రముడు పిల్లలు చక్కగా ఉన్నారు. చందమామలల్లే ఉండేవాళ్ళు, చెప్పిన మాట వినేవాళ్ళు. ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు. చదువుల్లో ప్రవేశపెట్టబడ్డారు. 5వ ఏడు రాగానే చదువుల్లో పెడతారు. చక్కగా చదువు సంధ్య అన్నీ నేర్చుకుని బుద్ధిగా ఉండేవాళ్ళు. పిల్లల్లో ఆటకాయితనం, అల్లరి చిల్లరితనం, కొంటెతనం అవి లేవు. హుందా అయిన ప్రవర్తనతో చాలా బాగుండేవాళ్ళు. ప్రజలు కూడా మంచి రాజకుమారులు, బాగా మంచి వాళ్ళు కలిగారు. పిల్లలకి ధైర్య సాహసాలు అవి కూడా అభివృద్ధి అయ్యి దాంతోపాటు యుద్ధ విద్యలు అన్నీ నేర్చుకుంటే రాజ్యాన్ని రక్షించగలరు. ఇలా సంతోషంగా ఉండేవాళ్ళు. అయితే ఆ కాలంలోనట ఈ భవనంలోనే బోలెడన్ని చెట్లు ఉండేవి. ఆ చెట్లల్లో ఒక పురాతన వృక్షం మీద గౌరపక్షి అని రాస్తారు. గౌరపక్షి అని ఒక పక్షి ఉండేదట, మగపక్షి. అది దానికి జోడు దొరికేది కాదు. అది వెతుకుతూ ఉండేదట. ఎంత వెతికినా దానికి జోడు కుదరల. సీజన్లు గడిచిపోతుండేవి. అయితే ఆ గౌరపక్షి పెద్దదనుకుంటా బహుశా సైజులో, అందుకే ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఈ గౌరపక్షి అట ఎవరికైనా సరే జీవన సాఫల్యం ఎప్పుడు లభిస్తుంది, మనిషికైనా జంతువుకైనా జీవన సాఫల్యం ఎప్పుడు లభిస్తుంది? మామూలుగా మనం ఏమనుకుంటాం చెప్పు? సరైన తోడు దొరికి, తోడు సంతానం, సంతానం, ఆ రెండు కావాలి. తోడు లేదు, సంతానము లేదు. అందుకని ఈ పక్షట సింహళ దేశం దాకా ఎగిరి వెళ్ళి సింహళంలో ఒక పెద్ద గౌరపక్షితోటి స్నేహం చేసి దాని కూతురుతోటి జతకట్టింది. శ్యామ అనే ఒక పక్షితోటి జతకట్టిందట. కట్టి చాన్నాళ్ళు సింహళంలో ఉండి తన సొంత ఊరికి వెళ్ళిపోవాలని, రాజభవనం అంటే దానికి ఇష్టం, వెళ్ళిపోవాలని కొన్నాళ్ళకి పక్షిని అడిగిందట శ్యామని. మా ఊరు వెళ్ళిపోదాం, వస్తావా నువ్వు అంటే, భర్త ఎక్కడుంటే అక్కడ ఉంటాను అంది. నువ్వు ఏ ప్రాంతం వాడివైతే నేను నిన్ను ఇష్టపడ్డాను, మన ఇద్దరం జతకడదామని అనుకున్నప్పుడు నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను, నన్ను రక్షించే పూచి నీది కదా అని చెప్పి ఇతనితో పాటు ఈ గౌరపక్షితో పాటుగా శ్యామ కూడా మళ్ళీ మణిపురానికి వచ్చేసింది. వెనక్కి తిరిగి వచ్చినాయి. ఆ చెట్టు మీద కాపురం పెట్టుకునే కొంతకాలానికి ఆ ఆడపక్షి శ్యామ గుడ్లు పెట్టిందట. గుడ్లు పిల్లలయ్యాక, కొంచెం పిల్లలకి ఎగిరే వయసు ఇంకా పూర్తిగా రాకముందే, పిల్లలు అయిన తర్వాత ఈ శ్యామ ఏదో ఒక ఉండేలు బద్ద తగిలి మరణించింది. మరణించేసరికల్లా ఆ పిల్లలు ఆడపక్షి లేక మగపక్షి చచ్చి చిరిగి ఎట్లాగో పెంచేది.
ఇదంతా ఈ రాజభవనంలో ఉన్న వాళ్ళు చూసేవాళ్ళు. సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఎక్కితే ఆ గూట్లో జరిగేదంతా కనపడేది. రాజుగారు రాణిగారు సైన్య సేవకులు అందరూ అది చూసేవాళ్ళు. కొన్నాళ్ళకి ఇది ఇప్పుడు ఈ గౌరపక్షి తనొక్కతే ఆహారం తీసుకురావడానికి వెళ్తే పిల్లల రక్షణ ఎట్లా, అందుకని అదంతా వెతికి 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 ఆల్రెడీ ఇది కాపురం చేస్తోంది, దీనికి గుడ్లు ఉన్నాయి, ఆడపక్షి ఉంది అని తెలుసుకున్నాక కొన్ని గౌరపక్షులు దీంతో స్నేహం చేసినాయి. ఒక ఆడ గౌరపక్షితోటి జత కట్టి దాన్ని గూట్లోకి తెచ్చిందట. తెచ్చేసరికి ఆడపక్షి రాగానే అదేం చేసింది, ఇవి రెండు జతకట్టి ఓ రోజంతా తిరిగి గూడు చేరినాయి. ఆ గూట్లో కూకుములాడుతూ ఇంకా రెక్కలు రాని పిల్లల్ని బయటికి తోసేసిందట ఆడపక్షి. ఆ చెట్టు మీద నుంచి పక్షి పిల్లలు కింద పోయినాయి. రాణిగారు ఆ సౌధోపరి భాగం నుంచి దానంతా చూసింది, విపరీతంగా ఏడ్చింది ఆవిడ. ఎంత బాధపడిందో. ఇట్లా రెండో స్త్రీ వస్తే మొదట పుట్టిన పిల్లలు చచ్చిపోవాల్సిందేనా? పక్షులకైనా పక్షుల్లో కూడా ఇలాంటివి ఉంటాయి. మనుషులు ఇంకా ఎక్కువ చేస్తారు కదా. అది తిట్టి కొట్టి శాపనార్థాలు పెట్టి వాటిని బతికంతా కాల్చూ తినకుండా ఒక దెబ్బతో చంపేసింది. మరి మనుషులైతే చెండాడతారు. సరే, ఆవిడ దుఃఖంతో ఉండి ఉండి ఆ రోజు రాత్రి రాజుగారు అంతఃపురానికి వచ్చినప్పుడు ఆవిడ వాళ్ళంతా శోకాలు పెట్టి, నేను గనక తప్పి తగిలి చనిపోతే పిల్లల్ని మీరే పెంచండి కానీ ఇంకొక వివాహం చేసుకోవద్దు ఓకే అని పదే పదే చెప్పిందట. ఆయన, ఎందుకు నువ్వు చనిపోవడం గురించి మాట్లాడతావు, నీ ఆరోగ్యం శుభ్రంగా ఉంది, నీకేం కాదు, నేను అట్లా ఏం చేయను, అలాగే నేనేం పెళ్లి చేసుకోను, అయినా సరే నేను చచ్చిపోయాక నువ్వేం చేస్తావు, నేను చచ్చిపోయాక ఇంకో పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు ఆడాళ్ళకి చాలా మందికి ఉంటుంది. అవునండి, అవును. ఈవిడ ఒక పెద్ద విషయం చూసేసరికి ఇంకా ఎక్కువైపోతుంది. అయితే ఏమైంది, కానీ కొంతకాలానికి ఈ అసనిఘాతంలాగా తగిలిన ఆ సీను ఆవిడని లోపల లోపల గుండెల్లో తినేసింది. కొన్నాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందట ఆమె. అయ్యో, చనిపోయేసరికల్లా ఇప్పుడు ఏం చేస్తారు, ఇద్దరు అంతంత పిల్లలు, 14 ఏసి 13 12 ఏళ్ళు ఉన్నాయి అంతే. కొంచెం విద్యలు నేర్చుకుంటున్న వయసుకు వచ్చారు. రాజుగారికి ఏం చేయాలో తెలియలే, అంతఃపురం బోసిపోయింది. పిల్లల ఆలనా పాలనా సేవకులు చూస్తారు, కానీ తన పక్కన కూర్చొని రోజు అర్చన చేయడానికి దేనికి స్త్రీ లేకపోతే ఎట్లా? బాగా ఆలోచించి ఇంకో రాజకుమార్తెను తెస్తే, రాజు కదా రాజకుమార్తెను తెస్తే ఏం సమస్యలు వస్తాయో, ఆవిడ పుట్టింటి వాళ్ళు వచ్చేస్తారు, ఆవిడ ఇది చూపిస్తుంది, ఆవిడ తాలూకు ఏమంటారు ఝంకారం ఆవిడ చూపిస్తుంది కదా, ఎవరి అహంకారాలు వాళ్ళు ప్రదర్శిస్తారు. అందుకని చిన్నింటి నుంచి తెచ్చుకుంటే లోబడి ఉంటుంది అమ్మాయిని. ఇది ఒక తెలివి తక్కువ ఆలోచించి పురోహితులకి వాళ్ళకి చెప్పారు, కులానికి వంశానికి తగ్గకుండా, కులం అనకూడదు, వంశానికి తగ్గకుండా మంచి వంశంలో జన్మించిన అమ్మాయిని ఎవరినైనా పేదింటి పిల్లని ఒకదాన్ని పట్టుకునండి పెళ్లి చేసుకోవటానికి. ఇది మంచి ఆలోచన చెడ్డ ఆలోచన రమ్మగారు? అంటే కరెక్టేనంటారా? చాలా మంది ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, కొంచెం ఉన్నతమైన కుటుంబాల్లో ఉన్నవారు మా కుటుంబ సభ్యులను బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, మంచి చెడు చూసుకుంటే చాలు, కొంచెం పేదింటి పిల్ల అయినా పర్వాలేదు. అలా ఉండదు అనే ఆలోచన. ఇప్పుడు బాగా చూసుకోవటం అనేది గుణాన్ని బట్టి ఉంటుంది, కానీ వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళ పేదవాళ్ళ అని ఉండదు చేయ. కానీ వింటామా? పాతకాలంలో అలానే వాళ్ళు పేదింటి పిల్ల, కూటికి పేద కానీ గుణానికి పేద కాదు, ఇలాంటి డైలాగులు ఉండేవి అప్పట్లో. ఇప్పుడైతే అట్లా ఏమీ లేదు. ఇప్పుడు తూచే రైట్ తూచే. ఏ ఇంట్లో వాళ్ళైనా చిన్నింటి వాళ్ళైనా సరే గుణం, చూసే గుణం లేకపోతే, మంచిగా ఉండే గుణం లేకపోతే పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు. ఇలాంటి గుణాలు ఎవరి దగ్గరైనా ఉంటాయి, దుర్గుణాలు. దానికి పెద్ద చిన్న తేడా లేదు. వెతికి 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 ఒక మహాద్భుత సౌందర్య రాశిగా ఉన్నటువంటి ఒక 16-17 ఏళ్ల అమ్మాయిని పట్టుకొచ్చారు. పిల్ల పేరు రత్నమాల, చక్కటిది. ఇంత అందంగా ఉండేసరికి రాజుగారు అమ్మాయి సౌందర్యానికి లోపడ్డాడు. ఆయనకు 40 వచ్చినాయి. మహాద్భుత సౌందర్య రాశి, చిన్నపిల్ల, యాక్టివ్గా చురుగ్గా ఏమిటో అదిగా ఇదిగా ఉండేసరికల్లా సహజంగా పడిపోతారు మగవాళ్ళు. అదే కదా. దాంతో ఈయన భార్య ప్రేమికుడైపోయాడు. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి ఈ మగపిల్లలిద్దరిని చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకున్నట్టు ఉండేది దానికి. ఎందుకంటే ఇప్పుడు రాజుగారు తనంటే ఇంత వలపించుకుని ఉంటున్నప్పుడు నా పిల్లలకి రావాలి రాజ్యం, వీళ్ళకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ భార్య ఏదైతే ఊహించిందో అదే జరిగింది. ఆ పిల్లల మొహాలు గిట్టేవి కాదు ఆవిడకి, విషపు చూపులే ఎప్పుడు వాళ్ళ మీద. అయితే ఏమైందట, ఒకనాడు ఈ మగపిల్లలిద్దరూ
బాల్ ఆడుకుంటారట అంతఃపురం కింద బయట. ఉమ్. మరి చాలా పెద్ద పిల్లలు అయిపోలేదు కాబట్టి వాళ్ళ గదులు కూడా అంతఃపురంలోనే ఉన్నాయి. ఈవిడ ఒక పక్కన ఉంది. ఈ పై భాగంలో ఒక పెద్ద నీళ్ల కొలం లాంటిది ఏదో ఏర్పరిచారు. ఆవిడ అక్కడ స్నానం చేస్తుంది. ఈ కింద నుంచి ఈ పిల్లలు తన్నిన బంతి పైకి ఎగురొచ్చి నీళ్ళలో ఆ నీళ్ళలో ఉన్న ఆవిడ మీద గుండెల మీద తగిలింది. తగిలేసరికల్లా ఆవిడ పిచ్చి ఉద్రేకం, అమిత కోపం వచ్చినాయి ఆవిడకి, అమ్మాయికి. ఇక ఎట్లాగైనా సరే వీళ్ళని తీసేసేయాలి అని చెప్పి రాజుగారు వచ్చేసరికి రాజు దగ్గర విపరీతంగా ఏడ్చింది. వాళ్ళు వచ్చి ముట్టుకున్నంత సీన్ క్రియేట్ చేసింది. బా ఆ. ఆ పిల్లలని చంపి వాళ్ళ గుండెలు పెకలించి చూపిస్తే గానీ నేను నీతో కాపురం చేయను అని గట్టిగా పట్టేసింది. ముందంతా రాజు ఆలోచించి ఇదేంటి సౌందర్యానికి పడిపోతే చివరికి నా పిల్లల్ని కాకుండా చేసేలాగా ఉందే అనిపించింది. ఒక పూట గడిచేసరికల్లా ఏమనిపించింది, పిల్లలేమిటి మళ్ళీ పుడతారు, ఓరి దుర్మార్గుడు. అంతే. ఆ. పెద్ద భార్య పోతే చిన్న భార్య వచ్చింది, అలాగే పిల్లలు పోతే రారా పిల్లలు ఈమెకు పుడతారు కదా ఆ. అని భావించి కుమారులిద్దరి గుండెలు పెకలించమని ఆజ్ఞించాడు. ఈ కథలో ఒక విచిత్రమైన విషయం ఏముందంటే, తల్లికి చిన్నప్పటి నుంచి అలా చెట్ల మీదకి పక్షుల్ని చూసే అలవాటు కదా, ఈ మగపిల్లలిద్దరికీ కూడా అలాంటి అలవాటు ఉంది. ఒక చెట్టు, ఒక దూరంగా ఉన్న ఒక వటవృక్షం మీద దృష్టి పెట్టి ఉండేవాళ్ళు. వాళ్ళు పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు మీదకి 2 వేరువేరు రకాల పక్షులు ప్రతిరోజు వచ్చి వాలేవి, 2 దిక్కుల నుంచి వచ్చేవి. వీళ్ళు చూసేవాళ్ళు. ఆ 2 ఎంతసేపో కిచుకు కిచుకొని మాట్లాడుతూ ఉండేవి. తర్వాత ఎవరి దారినవి ఎగిరిపోయేవి చేరుకో దిక్కుకి. ఇది నాది అది నాది అని మాట్లాడుకునేవాళ్ళు పిల్లలు. రోజు చూసేవాళ్ళు, ప్రతిరోజు చూసేవాళ్ళు. అయితే ఏమైంది, కొన్నాళ్ళకి రెగ్యులర్గా అలవాటు వచ్చినాయా పక్షులు రాలేదా అని చూడడము, వెళ్తున్నాయా అని చూడడము. ఓ రోజు రావడము కనపడలేదు, వెళ్ళటము కనపడలేదు. లోటైపోయింది పిల్లలకి. అదేమిటో చూద్దాము ఎందుకని ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా 2 పక్షులు చచ్చి నేల మీద పడున్నాయి. అయ్యయ్యో ఇవి చచ్చిపోయినాయి, ఎందుకు చచ్చిపోయినాయో అని చెరుకో పక్షిని ఎత్తుకున్నారు. పెద్ద పెద్ద పక్షులు అవి, పాతి పెడదాం అలాంటి ఆలోచన చేశారు. ఇవి ఎందుకు చచ్చిపోయినాయో వాటికి అర్థం కాదు, వాళ్ళిద్దరికీ తెలియలే. అయితే నడిచి ముందుకెళ్తుంటే ఆ మర్రి చెట్టు మీద ఉన్న ఒక ముసలి గుడ్లగూబ వెనకాల నుంచి మాట్లాడింది. ఏం మాట్లాడిందట, ఈ పక్షులు చాలా విచిత్రమైనవి, ఒక వింతైన విషయం చెప్పింది. దాంతో రాకుమారులిద్దరూ ఈ పక్షుల్ని కాల్చి మామూలుగా తింటారు కదా, తిన్నారు. ఆ గుడ్లగూబ ఏం చెప్పిందంటే, ఓ రాకుమారులారా, ఈ పక్షులున్నాయే ఇవి చాలా వింతైనవి, ఇవి కొంతకాలంగా ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటున్నాయి, వాటి మాటలు చాలా విచిత్రమైనవి, ఒకదానికి దేనికి దానికి అదే గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకునేవి. అయితే వాటి 2 గొప్పలు ఏంటంటే, ఒకటిది రతనాల బొమ్మ, ఇంకొకటి ముత్యాల వేణి. నన్ను చంపి తిన్నవాడికి, నన్ను కాల్చుకుని తిన్నవాడి కంట్లో ఇంచి నీ ముత్యాలు రాలుతాయి అని ముత్యాల వేణి, నన్ను తిన్నవాడు నవ్వితే నవరత్నాలు రాలుతాయి, రత్నాలు రాలుతాయి అని రత్నాల బొమ్మ వాదులాడుకునేవి, నువ్వు గొప్ప నేను గొప్ప అని. దైవవశాత్తు అవి ఈరోజు మరణించి వెంటనే దొరికినాయి మీకు. వీటిని అవే మరణించినాయి, వాటికి సమయం అయిపోయింది. నేను ఎవరికి దొరుకుతానో వాడు అదృష్టవంతుడు. ఇప్పుడు దొరికింది, అది 2-3 రోజుల తర్వాత దొరికింది అనుకో, 2-3 రోజుల తర్వాత దొరికితే ఎవరు వాటిని తింటారు? తినరు. నన్ను కాల్చుకుని రెక్కలతో సహా నన్ను కాల్చి తిన్నవాడికి నోట్లో నుంచి నవ్వితే నా రత్నాలు రాలుతాయి అంటుంది ఒకటి, నన్ను కాల్చుకుని తిన్నవాడికి కన్నీరు గారితే ముత్యాలు రాలుతాయి అంటుంది రెండోది. మీ అదృష్టవశాత్తు 2 దొరికినాయి మీకు, ఇప్పుడే చచ్చిపోయినాయి, ఇప్పుడే దొరికినాయి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఓకే అని చెప్పి ఈ పిల్లలిద్దరు ఏం చేశారు, పక్షి మాంసం తింటాం సహజమే, అదేం పెద్ద విచిత్రము తప్పు అలాంటివి చెప్పకూడదు అని అనుకోకండి. ఒకవేళ మీ పిల్లలకి చెప్పకూడదు అనిపిస్తే మానేయండి, ఇంకోటి ఏదైనా రకంగా చెప్పండి. ఈ రోజుల్లో సహజమైందే కదా ఇది. అదే కదా. అక్కడి నుంచి ఏం చేశారు వీళ్ళు, పక్షుల్ని 2 కాల్చుకుని చెరిసగం మాంసం భుజించారు. దీన్ని ఒకదాన్ని ఇద్దరు, ఇంకొక దాన్ని ఇద్దరు చెరిసగం భుజించారు. తెలివి, వాళ్ళు తెలివి చూడండి. నవ్వితే రత్నాలు రాలుతాయి, ఏడిస్తే ముత్యాలు రాలుతాయి. ఈ పిల్లలు ఇంత ప్రత్యేకమైన వాళ్ళు. వీళ్ళకి గుడ్లగూబ మాట్లాడింది మానవ భాషలో కాదు,
పక్షి భాష. అది అర్థమైంది. ఈ 12-14 సంవత్సరాల బొట్టికాయ చిన్నపిల్లలకి పక్షుల భాష కూడా తెలుసు. ప్రత్యేకమైన పిల్లలు. అక్కడి నుంచి వాళ్ళు ఎప్పుడైనా పక్క నవ్వారా రత్నాలు రాలుతాయి నోట్లో ఇంచి. పిల్లలు ఏ తప్పి తగిలి కడుపులో నొప్పో కాలు నొప్పో వచ్చి ఏడు రాకుమారులు ఊరికే ఎందుకు ఏడుస్తారు? ఒక్క చుక్క కంట్లో వచ్చి నీళ్ళు వచ్చిందంటే ముత్యాలు రాలుతాయి. అలాంటి పిల్లల మీద ఈ రెండో రాణి అయినటువంటి రూపమతో రత్నమాలో దాని పేరు, ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని ఇలాంటి కుమారులు మళ్ళీ పుడతారా ఎవరికైనా? ఈ విషయం తెలుసా అండి? తెలుసు, మొత్తం ఊరంతా ప్రచారంలో ఉంది. అది అందరికీ తెలిసిందే. రాకుమారులు ప్రత్యేకమైన వాళ్ళు. అయినా సరే వీళ్ళని చంపి గుండెకాయలు పట్టుకురమ్మని సైనికులకి పంపించారు. ఆ సైనికులకు ఉత్తరం రాసిచ్చారు. పిల్లల్ని వాళ్ళు మోసుకుపోయారు. మోసుకుపోతే ఏమిటి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏమిటి అంటే, నాయన మీ నాన్నగారికి కరుణ లేదు, ఇంకా కుమారులు పుడతారని నిర్ణయించుకున్నారంటే పిల్లలు వలవల ఏడుస్తుంటే వాళ్ళ కళ్ళలోంచి రాలుతున్న కన్నీటి బొట్లు ముత్యాలుగా మారుతుంటే వీళ్ళు ఉన్నారు కదా తలార్లు, ఒక్కో ముత్యం ఏరుకుంటూ పిల్లల్ని మోసుకుపోయారు. అబ్బా! మోసుకెళ్ళి చేతులు రావటల్లా చిన్నపిల్లలు రాకుమారులు, రేపొద్దున రాజు కావాల్సిన వాడు పెద్దవాడు. పిల్లలేమో ప్రత్యేకమైన పిల్లలు, ముట్టుకుంటే పాలుగారు లాంటి వాళ్ళు. రాణిగారు ఎంత మంచిదో, లేక కలిగారు. చేతులు రావటల్లా చేయలేకుండా ఉండలేకపోతున్నారు. ఇంతలో ఏమైంది? సరే బాగా ఆలోచించుకుని తలార్లు ఏం చేశారు, పిల్లల్ని కూర్చోబెట్టారు, వంగబెట్టేశారు. ఇట్లా తలకాయల కిందకి పెట్టించారు. కత్తి ఎత్తేసరికి అలా వెనక నుంచి ఓ బాణం వచ్చి తగిలింది తలారికి. వాడికి తగల, ఆ కత్తి తగిలింది. కత్తి దింపేసి చూస్తే మంత్రి బుద్ధిమంతుడు ఆయన పేరు, ఆయన వచ్చాడు. వచ్చి మరి మీ దుంపల దగ్గర చంపేస్తారేమిట్రా పిల్లల్ని, పంపించేసేయండి. మరి రాజాజ్ఞ అట, రాజాజ్ఞ అయితే ఏమిటి, ఏదో ఒక జంతువుని చంపి 2 గుండెలు పట్టుకెళ్ళి చూపించండి రా. ఇట్లాంటి ప్రత్యేకమైన పిల్లల్ని చంపుతారా రాకుమారులు? వదిలిపెట్టేసేయండి, బతుకుంటే వలసాకు తింటారు. ఏదో ఒకటి వాళ్ళు బతుకుతారు, మన దగ్గర ఉండకపోతే పోని వదిలేయండి. చాలా బలవంత పెట్టాడు. తలార్లు ముందు వెనక ఆలోచించుకున్నారు ఏం చేయాలి. రేపొద్దున తప్పి తగిలి రాకుమారిద్దరు రాజుగారి కంట పడితే ఎవరెవరా తలారి వేధవులు చంపలేదని అని మన ఏమైనా శిక్షిస్తాడేమో, అసలు పిల్లలు బతికి వెనక్కి వస్తారా? ఇవన్నీ ఆలోచించి రాకుమారులిద్దరిని వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసి అక్కడక్కడే తిరుగుతున్న అడవి కుక్కలు 2 బాణాలు వేసి కొట్టి ఆ కుక్క గుండెకాయలు పట్టుకెళ్ళి చూపించేసరికి సరే రాణిగారు శాంతించింది. రాజుగారు ఊరుకున్నాడు. కొద్ది రోజులు గడిచాక ఒకనాటి సాయంకాలం ఆవిడ తలనొప్పిగా ఉందని తోటలోకి వ్యాఖ్యాళికి మామూలుగా తిరగడానికి వెళ్తారుగా భార్యాభర్త. ఆవిడ పైనే ఉండిపోతే ఈయన నడుస్తున్నాడు, అటు ఇటు నడుస్తూ ఏ చెట్టు మీద అయితే గౌరపక్షి జంట ఉండేదో ఆ చెట్టు కిందకి వెళ్ళేసరికి ఆయనకి పూర్వం రాణిగారు ప్రభావతీదేవి అన్న మాటలు గుర్తొచ్చింది. ద్వితీయ వివాహం చేసుకోవద్దు, నా కుమారులకు అన్యాయం చేయొద్దు, గౌరపక్షి ఆడపక్షి రాగానే పైగా వాళ్ళేమి పక్షులేమి మనుషుల్లాగా బతుకున్నంత కాలం సాకి సంతరించవు పిల్లల్ని. రెక్కలు వస్తే చాలు, రెక్కలు వస్తే ఇక వాటి బతుకు వాటితే ఇంక అమ్మా నాన్న గుర్తు కూడా ఉండరు. వాటి ఏ జాతి పక్షి అంతేనరా? అంతేనంటారు. పక్షి అంతే, జంతువులు అంతే. కలిసి ఒక్కచోటే ఉంటుంటే ఏమైనా భాయి బహన్ ప్రేమ ఉంటుందేమో, కానీ ఉండదు. అదేలేండి, జత కట్టడం మొదలు పెడితే పూర్వాశ్రమపు ఆలోచనలు వాటికి ఏమి ఉండవు, రెక్కలు రావటమే అంతే లేటు. అలాంటిది పక్షులే ఇంత పని చేస్తే మనుషులు ఎంత పని చేస్తారో అని ఆమె అన్నదంతా గుర్తొచ్చింది ఆయనకి. నేనేం చేశాను, నా భార్య చెప్తే ఆమెకు ఒక మంచి మాట చెప్పుకోలేను, నేను పిల్లల్ని ఇంత పని చేశాను, నేను గుండె పగిలిపోయింది. అప్పుడు గుర్తొచ్చింది, అప్పటికి తట్టింది. తను చేసింది భార్యా వ్యామోహంలో పడి తను ఏం చేశాడో, తనకి రాబోయే వ్యామోహాన్ని ముందే, చనిపోవడానికి ముందే గ్రహించిన రాణిగారి విజ్ఞత, ఆ పిల్లల అందాలు చందాలు, పిల్లల అల్లరి ఆట, వాళ్ళ నవ్వులు, వాళ్లకున్న అపురూపమైన ఇది వరాలు, ప్రత్యేకమైన వరాలు గుర్తొచ్చి పిచ్చగా దుఃఖపడిపోయాడు. కానీ ఏం చేస్తారు, కుక్కగుండలు చంపలేదు పిల్లలు నేను చెప్పే నాథుడు లేడు. ఇక పిల్లలు చచ్చిపోయారు అనుకుని ఇంకా ఆయన అలా దిగులు పడి అనారోగ్యం పాలైపోయాడు. ఈ బయటికి వెళ్ళిన విజయులు విక్రముడు ఏం చేశారో చూద్దాం. వాళ్ళు ఏం చేశారో అలా ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నడుచుకుంటూ వెళ్తే ఏమైంది, చెట్టు కింద వెళ్ళేసరికి ఇక విజయడన్న కాళ్ళు పీకేస్తున్నాయిరా, నా వల్ల కాదు, కాసేపు విశ్రాంతి తీసుకుందాం, ఇక మనం వెళ్ళదు, అటు ఇటు వెళ్ళదు, చెట్టు కింద ఉందామన్నారు. ఉందామంటే సరే
అన్నాడు. దగ్గరలో ఆహారం దొరికే మార్గం ఏముందో చూద్దాం, నీ కింద ఉంటా, నువ్వు చెట్టు ఎక్కంటే తమ్ముడిని చెట్టు ఎక్కిచ్చాడు. తమ్ముడు చెట్టు మీదకి పైకి ఎక్కి చూసి, అన్న ఏదో నగరం కనపడుతోంది, మరి అక్కడికి వెళ్తే ఏమైనా ఆహారం లభిస్తుందేమో చూద్దాం అనుకున్నారు. వీళ్ళు అడవిలో ఎంతకాలమో తిరిగారు. ఇక్కడి నుంచి వెళ్ళటమే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాల, వెళ్తున్నారు, పెద్దవాళ్ళు అయ్యారు, ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచినాయి. వీళ్ళకి అడవుల్లోనే తిండి తిప్పలు తింటాం, కానీ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు కత్తు తిప్పటము, విల్లుంబులు వేయటము అవి మానుకోలే. వాళ్ళు విద్యలు ప్రాక్టీస్లోనే ఉన్నాయి, వాళ్ళకి తెలివిగాను ఉన్నారు. అయితే పైకి ఎక్కితే నగరం కనపడుతోందంటే అన్నయ్య ఏమన్నాడు, సరే నువ్వు ఇక్కడే ఉండు చూద్దాం అనుకున్నారు. ఇది ముందు ఏదో పల్లెకెళ్ళి ఏదో తెచ్చారు. అక్కడి నుంచి ఏమైంది, అన్నయ్య ఏదో ఆహారం తేవటానికి వెళ్తే ఈ తమ్ముడు ఏం చేశాడు, చెట్టు ఎక్కినప్పుడు పైన 2 మైనాలు కనపడ్డాయి. ఆ మైనాలు ఏవో మాట్లాడుతున్నాయని చెట్టు పై కొమ్మల మీదకి ఎక్కి విన్నాడు. వినేసరికి ఆ మైనాలు 2 మాట్లాడుకుంటున్నాయి. ఏమని, ఇవాళ చాలా అద్భుతమైన రోజు. ఎంత అద్భుతమైన రోజు అంటే మనకు ఒక యోగం పట్టబోతోంది. మనని ఎవడు భుజిస్తాడో వాడు రాజు అవుతాడు అని చెప్తోంది మగపక్ష. పగపక్ష చెప్తే ఆడపక్ష అంది, నిన్ను తింటేనే రాజు అవుతాడు, నన్ను తింటే రాజు అవడు. ఈ సంగతి ఎవడికి తెలుస్తుంది? ఇప్పుడు మన చంపబోయేవాడు ఎవడు అనగానే పిల్లాడు ఏం చేశాడు, టక్కిని పట్టేశాడు పక్షుల్ని. మళ్ళీ వాళ్ళు ఇన్ని రోజులు ఆహారంగా పక్షుల్నే తీసుకుంటున్నారు, పక్షులు గుడ్లు. మరి వాళ్ళు బతకాలి కదా, ఇంక వేరే దారేది ఆహారానికి? ఏవో కాయలు కసర్లు ఉంటాయి, మాంసాహారం కావాలి ఎంతో కొంత. పట్టుకున్నాడు. పట్టుకొని కిందకి వచ్చాక ఏమనిపించింది, ఈ పెద్ద మగపక్షిని నేను తినేస్తే నేను రాజు అయితే అన్నయ్య బంట అవ్వాల్సి వస్తుంది, అందుకని నేను తినకూడదు, ఇది అన్నయ్యకే పెట్టాలని అట్టి పెట్టాడు. అన్నయ్య ఆ పక్కన ఉన్న ఊర్లోకి ఏదో చూసి ఏదో ఉప్పు కారం కొంచెం అవి ఇవి ఏవో పట్టుకొచ్చాడు. పట్టుకొస్తే అన్నయ్య ఇక్కడ మంచి బ్రహ్మాండమైన ఆహారం అక్కడ దొరికింది, మరి మధ్యం పక్షుల్ని కాల్చుకొని తిందాము, ఈ పూటకి తిండి లేకపోయినా పర్వాలేదు, నువ్వు తెచ్చిన వాటిని సర్దుకుందామని చక్కగా నిప్పురా చేసుకొని కూర్చుని రాత్రిపూట ఏం చేశారు, 2 పక్షుల్ని కాల్చి మగ పక్షిని పెద్దవాడు, ఆడపక్షిని చిన్నవాడు తినేశారు. తినేసి ఇక బయలుదేరారు. చిన్నవాడు గట్టిగా నమ్ముతున్నాడు, పక్షులు వాటిలో అవి మాట్లాడుకునేటప్పుడు అబద్ధాలు ఆడవు, అన్నయ్య రాజు అవుతాడని నమ్మాడు. వీళ్ళు వెళ్తుంటే ఒక సింహం ఎదురుపడింది. అది ఆహారం భుజించేసి ఉంది. భుజించి అదేం చెప్పిందంటే, మీరు ఒక పొరపాటు చేశారు, పక్షుల్ని కనుక కాల్చకుండా తినుంటే వెంటనే రాజైపోయేవాడు, మీకు ఏ ఇబ్బందులు ఉండేవి కాదు. కాల్చి తినటం వల్ల మీకు కొన్ని కష్టాలు తప్పవు, రాజవటం ఖాయం. కష్టాలు అయితే ఉన్నాయి, కష్టాలు మీకు, మీ ఇబ్బందులు ఇప్పట్లో తీరవు. ఎప్పుడో రాజ్యాన్ని వదిలేసి రోడ్ల మీదకి వచ్చారు వీళ్ళు, అడవిలో పడి ఉన్నారు. మీ సొంత రాజ్యం ఉన్నా మీకు రాజ్యం లేని పరిస్థితి, కానీ కొన్ని కష్టాలు ఇబ్బందులు మీకు తప్పవు అని చెప్పి వెళ్ళిపోయింది సింహం. వీళ్ళకి సింహం భాష కూడా వచ్చు, జంతువులు పక్షుల భాషలు. నడిచి చూద్దామనుకున్నారు. అన్నయ్యకి కూడా తెలుసండి ఈ విషయం? తెలిసిపోయింది, చెప్పాడు తమ్ముడు, ఇది తినేసే నువ్వని. ఓకే, వెళ్ళారు ముందుకి. వెళ్ళగా ఏమైంది, ఒక చెట్టు ఎక్కి చూస్తే దగ్గరలో నగరం కనపడతాం. అన్నయ్య అన్నాడు, నువ్వు ఉండు, నేను నగరంలోకి వెళ్ళొస్తా, ఏమైనా పట్టుకొస్తాను. ఇద్దరం దొరికిపోయే బదులు నేను రాకపోతే నువ్వు నా కోసం వద్దు కానీ అని చెప్పి తమ్ముడిని ఇక్కడ అట్టి పెట్టాడు. కుర్రవాడు నగరంలోకి వెళ్ళాడు. ఆ రోజున ఆ నగరంలో, అది భద్రావతి నగరం, యువరాణికి ఇవి జరుగుతున్నాయి. ఏమిటది, మన స్వయంవరం జరుగుతుంది అక్కడ. ఎంతమందిలో రాజులు వచ్చి ఉన్నారు. అయితే యువరాణి ఏం ప్రతిజ్ఞ చేసిందట, భద్రగజం ఎవరి మెడలో దండ వేస్తుందో వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. బాగుంది. వీడు ఏదైనా పని కానీ డబ్బులు కానీ అవకాశం కోసం కానీ వెళ్తే ఇదంతా జనమంతా ఆ సభలోకి వెళ్తుంటే ఈ కుర్రాడు కూడా సభలోకి వెళ్ళాడు, ఈ విజయుడు కూడా. ఆ భద్రగజం లోపలంతా తిరుగుతోంది, అదంతా యువతలకు వచ్చి సాధారణమైన బట్టల్లో యువతలు నుంచున్న ఈ విజయుడు మెళ్ళ వేసిందంట. అందరూ కేకలు పెట్టారు, ఇదేంటి రాజకుమారులు వదిలేసి ఎవరో మామూలు వాడిని పట్టింది ఇది. కొంతమంది యువకులు పరిగెత్తుకుంటూ వచ్చేస్తే దండ తీసేశారు మెళ్ళలోంచి. వీడు కాదు అన్నారు. మళ్ళీ ఏనుకి దండ ఇచ్చారు. ఆ కుర్రాన్ని పోరా అవతల కంటే వీడు ఇటుపోయి ఇటు నుంచి పోయి అవతల పక్కన ఉంచున్నాడు. అదంతా తిరిగి వచ్చి మళ్ళీ వీడి మెళ్ళలోనే వేసింది దండ. యువరాజు మీకు కుర్రాడి మెళ్ళలోనే దండ వేస్తాం. 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు దండ తీసినా అది అక్కడే వేస్తాం. 3 సార్లు అయ్యేసరికి అంత గగ్గోలు పెట్టారు, ప్రజలు అరిచి కేకలు పెట్టారు. యువరాణి ప్రతిజ్ఞ ఏమిటి,
దండే ఎవరికి ఎవరి మెడలో వేస్తే పెడితే వారే. వాడు ముష్టివాడైనా మాస్టివాడైనా చేయవలసిందే పెళ్లి. యువరాణి కూడా తను ఒప్పుకున్న దానికి తను ప్రతిజ్ఞ చేసింది కదా, ఏనుగు చేసిన ఎంపికని నేను గౌరవిస్తానని. భద్రగజం ఎంపిక చేసింది కాబట్టి విజయుడికి రాకుమార్తెకి వివాహం చేసేశారు. ఆ రాకుమార్తె పేరు విద్యావతి. వివాహం అయిపోయింది. వివాహం అయిపోతే వివాహపు వేడుకలందరినీ ఈ అబ్బాయి స్నానం చేశారు, మంచి బట్టలు వేశారు, గందరగోళంగా జరిగింది. అయితే ఈ స్వయంవరానికి వచ్చిన వాళ్ళలో మధుకరుడని ఒక రాజు. అతనికి నచ్చల. ఎలాగైనా ఈ విజయుని చంపేసి విద్యావతిని హ్యాండిల్ ఏమైనా సంపాదించాలి అన్న కోరికతోటి ఉన్నాడు. ఈ అబ్బాయికి మా తమ్ముడు అక్కడ ఉన్నాడు ఆ చెప్పే అవకాశం విజయుడికి లభించల. రాజు అవుతారని అన్న మాట, ఆ పక్షిని తింటే రాజు అవుతావు, పక్షులు చెప్పే నేను విన్నాను అని చెప్పాడు కదా తమ్ముడు, అది ప్రూవ్ అయింది. కొంచెం ఇక్కడ సెటిల్ అయ్యాక తమ్ముడిని తెచ్చుకోవచ్చు అనుకున్నాడు. 4 రోజులైంది. ఈ పెళ్లి హడావిడిలో ఈ అబ్బాయి ఇక్కడ ఉండిపోయాడు, తమ్ముడు అడవిలో ఉండిపోయాడు. చూసి 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 వాడు కూడా నగరం వైపుకి నడవడం మొదలుపెట్టాడు. నగరంలోకి నడిచొచ్చాడు. వచ్చి ఒక పెద్ద తోట ఏదో ఉంటే ఆ తోట బయట కూర్చున్నాడు. ఏం చేయాలో తెలియలే, కాలిపోతుంది కడుపులో. దానికి తోడు నడక. ఏదో కాస్త కాయ పండు తిన్నాడు కానీ ఆహారం సమృద్ధి అయింది దొరకల. అక్కడ ఏమి జంతువులు లేవు. ఏదో ఒకటి చంపి తినటానికి కూడా, వండుకుని తినడానికి జంతువులు లేవు, ఆహారం లభించలేదు. సరే ఉండేసరికల్లా ఆ తోటల పర్యవేక్షణ చేసేటువంటి ఒక అతను, పెద్ద తోటమాలిలో పెద్దవాడు అనమాట, పెద్ద అధికారి వచ్చి, ఏమన్నా దిగులుగా ఉన్నావు, ఏమిటి నీ సంగతి సందర్భం అంటే, ఏం చేయను, 4 రోజుల నుంచి ఆకలిగా ఉన్నాను, మా అన్న నన్ను అడవిలో విడిచిపెట్టి నగరంలోకి వచ్చాడు, మళ్ళీ రాలేదు, అన్న ఏమైపోయాడు అని దిగులు, ఆకలి బాధతోటి ఉన్నానంటే అతను ఏం చేశాడు, ఆ అధికారి కుర్రవాడికి భోజనం పెట్టించి, నువ్వు ఏదైనా పని చేస్తానంటే తోటలో పని చేయమని తోటలో పెట్టుకున్నాడు. ఒకే నగరంలో అన్నయ్య రాజు అయితే తమ్ముడు తోటమాలి అయ్యాడు. కొద్ది రోజులు ఇలా గడిచినాయి. ఒకనాడు ఒక విమానం లాంటిది ఈ ప్రాంతానికి వచ్చింది. ఒక ఆయన గాలిలో తిరిగే ఒక మర విమానాన్ని తయారు చేయించుకున్నాడు. అది ఈ తోట దగ్గర ఆగిపోయింది. దాన్ని ఏం చేసినా అది కదలకపోయేసరికి ఇది వరకు ఇట్లా అది ఆగిపోయినప్పుడు ఒక నవయువకుడిని బలిస్తే అది కదిలిందట. ఓహో. దాంతో ఆ విమానంలో వచ్చినటువంటి వ్యాపారస్తుల కుటుంబం ఒక యువకుడి కోసం చూడడం మొదలుపెట్టారు. వాళ్ళకి తోటలో ఉన్న చిన్నవాడి విక్రముడి మీద దృష్టి పడింది. విక్రముడి కోసం ప్రయత్నం చేశారు. ఈ తోటమాలిల మీద అధికారి ఉన్నాడు కదా, ఈ కుర్రాడు నా హయాంలో ఉన్నాడు, 1,00,000 వరహాలు ఇస్తే కుర్రాడిని ఇస్తానని ఒప్పుకున్నాడు. 1,00,000 రూపాయలకి నరబలికి విక్రముడిని అప్పచెప్పాడు. అమ్మేస్తే వాళ్ళేం చేశారు, పిల్లాడిని దగ్గర తీసి మాట్లాడి, మా ఇది ఆగిపోయింది, మేము వచ్చిన విమానం ఆగిపోయింది, అందుచేత నిన్ను బలివ్వటానికి కొన్నామని చెప్పేశారు. కలివిడ్లు అబ్బోదిబ్బమ్మని లబలబలాడి, నన్ను బలివ్వద్దు, మీ విమానాన్ని నేను బాగు చేసి పెడతా, బలిస్తే అయిపోదు, విమానాలు యంత్రాలు అవి రిపేర్ చేయాలి, నేను ప్రయత్నం చేస్తానని శ్రద్ధగా దాని ఏర్పాటంతా చూసి కొన్ని మీటర్ల కిందకి పైకి తిప్పి కాస్త రిపేర్ చేసేసరికల్లా అది కదలటం మొదలుపెట్టింది. వాళ్ళు ఆ 1,00,000 వదిలేసుకుని ఈ అబ్బాయిని కూడా వదిలిపెట్టి, బాబు వెళ్ళిపో, అనవసరంగా నిన్ను బలిచ్చేవాళ్ళము, నీ వల్ల రిపేర్ ఎట్లా చేయాలో కూడా తెలిసింది మాకు, వాళ్ళకి ఇంత పిల్లలు ఉంటే వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుని చూపించాడు, ఇది నొక్కాలి, ఇది లాగాలి, దీనివల్ల ఇది కదులుతోంది, ఇది సరి చేస్తే అది సరిపోతుంది, గ్రీజ్ పెడితే కూడా సరిపోతాయి ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్. దాంతో వాళ్ళు విక్రముడిని వదిలిపెట్టేశాడు. ఆ విక్రముడు కూడా చిచ్చి వీటితో ఉండకూడదు, డబ్బుల కోసం చూసుకుని వృధాగా నా ప్రాణాలు తీయటానికి చేశాడే, మోసకాడు, వాళ్ళతో వెళ్ళి వాళ్ళకి పని ఉంది అని చెప్పి నన్ను పంపించేశాడు, చచ్చినా ఇంకా తోటమాలి దగ్గరికి వెళ్ళకూడదు, సరే అన్నయ్య ఎలా ఉంటే అలా ఉంటాడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని తోటమాలిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఇంతలో అక్కడ ఏం జరిగిందంటే, రాజభవనంలో ఈ రాజకుమార్తె విద్యావతి తను పెళ్లి చేసుకుంది కదా విజయుని, ఈ అమ్మాయి ఏమిటి భద్రగజం ఎవరికి దండేస్తే వాళ్ళకి పెళ్లి చేసుకుంటానని కొట్టేసింది. ఆ గుంపు చాలా మంది వచ్చారు రాజకుమారులు. వచ్చిన వాళ్ళలో మధుకరుడు అనే ఒక రాజకుమారుడు, వాడు హట్ అయ్యాడు కదా, అతను ఏం చేశాడంటే తన రాజ్యంలో చాటింపు వేసేట, ఎవరైతే విద్యావతిని నాకు తెచ్చప్పచెప్తారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తాను. ఏది పెళ్ళైన పిల్లని, రాజ్యంలో సగం మందికి నచ్చల ఆ మాట,
వివాహితం తెచ్చుకోవటమే కర్మ. 3-4 ఆడపిల్లలు వస్తారు శుభ్రంగా, మేమంటే మేమని ఒకేసారి వస్తారు కూడా. ఒక ఇంట్లో నుంచే 4 పిల్లల్ని పెళ్ళైనా చేసుకోవచ్చు. వివాహిత, పైగా ఏదో ఒక ప్రతిజ్ఞ పెట్టుకుని పెళ్లి చేసుకున్న పిల్లని తెచ్చుకోవటం ఏంటని జనాలు ఎవరికి నచ్చల ఆ ప్రకటన. కానీ ఒక ముసలమ్మ తన మనవడికి అర్ధరాజ్యం కావాలని నేను వెళ్ళి సాధించుకొస్తానని వీళ్ళ రాజ్యానికి వచ్చింది. హేమపురం ఆ రాజ్యం పేరు, ఆ విద్యావతి ఉన్న రాజ్యం. ఈ ముసలమ్మ వచ్చి ఇక్కడ వీళ్ళతో పాటు ఉండి, విజయుడు విద్యావతి వాళ్ళతో పాటే ఉండి చాలా నమ్మించింది. మంచి మాటలు చెప్పి చక్కగా అలంకారం చేసి మంచిగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడల్లా సరదాగా కబుర్లు చెప్తూ బాగా అలవర్చి వాడికి ఏమిటి, ఎలాగైనా విజయుడిని సంహరించి ఈ పిల్లని విద్యావతిని తీసుకెళ్ళాలి. ఆవిడ తనతో పాటు గాలిలో ఎగిరే ఒక మంచాన్ని, యంత్రంతో ఎగిరేదాన్ని, చిన్న సైజు విమానం లాంటి దాన్ని తెచ్చి రాజభవనంలో ఓ పక్కన రహస్యంగా పెట్టింది. రోజువారీ పాలు పట్టుకొచ్చి ఇచ్చేది ముసలమ్మ. అందులో ఏలకులని, కర్పూరని, రుచికరమైన పదార్థాలు వేసేది. అట్లా ఇప్పుడు రోజువారీ ముసలమ్మ తెచ్చే పాలు తాగటానికి అలవాటు పడిన విజయుడు ఒకనాటి రాత్రి ఆమె తెచ్చిన విష పాలు తాగి మరణించాడు. లబో దిబో అక్కడి నుంచి అంత్యక్రియలు చేసేసారు. అయ్యో. చేసేసాక ఈ విద్యావతి విపరీతంగా ఏడుస్తుంటే ఈవిడ ఆ అమ్మాయిని ఏం చేసింది, ఇట జనం ఆచరించి వీళ్ళందరిలో ఉంటే నువ్వు ఇట్లాగే ఉంటావు, రా అని అంతఃపురం ఓ పక్కకి తీసుకెళ్ళి తను ఏ మంచాన్ని అయితే తన యంత్ర సహాయంతో ఎగిరేదాన్ని తెచ్చిందో ఆ మంచం మీద కూర్చోబెట్టింది. ఆ పిల్ల ఏడుస్తూ మెల్లిగా జారబడింది. కొద్దిగా చీకటి పడేసరికి ఈ ముసలమ్మ ఏం చేసింది, దాన్ని మేటలన్నీ తిప్పి తలుపులు తెరిచేసరికి ఇది మంచం ఎగరటం మొదలుపెట్టింది. ఈ పిల్ల బాగా ఏడుస్తూ ఉంది. ఏడ్చి మెల్లిగా జారబడి మాగన్నుగా నిద్రపెట్టింది. ఆ మంచం ఏమో ఆకాశంలో ఎగిరిపోతుంటే ముందుకు వెళ్ళాక అంత దూరం వెళ్ళేసరికి చల్లని గాలి, పువ్వుల వాసన తగిలేసరికి ఈ పిల్ల తెల్లబోయింది. నిద్ర పట్టింది. సడన్గా చలేస్తే మనకు మెలకు రాదు. పిల్లలు లేచి చూసుకుంటే ఇంకేముంది, మంచం మీద పైన వెళ్తోంది. తను మంచం మీద పైన వెళ్తుంది. మంచం మీదే ముసలిది కూడా కూర్చుని ఉంది. క్షణం అయ్యేసరికి ఆ అమ్మాయికి అర్థమైంది. అటు ఇటు చూస్తే తను ఎటువైపు వెళ్తుంది, రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు అటు ఇటు చూసుకుని భర్తని ఇదే ఏదో చేసేసింది ముసలిది, ఇది ఏదో దొంగయత్నంతో నా దగ్గరికి వచ్చిందని ఏం చేసింది, దభేల్మని మంచం నుంచి కిందకి దూకేసింది. దూకటం కింద ఏదో నదిలో పడిపోయింది. ముసలిది హాహాకారాలు చేసింది కానీ తను దూకలేదు, పట్టుకోలేదు. ఏం చేస్తుంది, ఆ మంచంతో ఎగురుకుంటూ ఆ మధుకరుడి రాజ్యానికి వెళ్ళిపోయింది. ఈ పిల్ల ఇట్లా నదిలో దూకేసింది అనేసరికి అతను చాలా చింతించాడు. రాజ్యంలో అందరూ చెప్పారు పతివ్రతగా ఉంటారు ఆడవాళ్ళు, ఇట్లాంటి పని చేయకూడదు అని. అయ్యో అక్కడైనా బతకనిచ్చాను కాదే, మొగుడు పోయాడు, ఇది అయిపోయింది. దాంతో ఏం చేయలేక ఊరుకున్నాడు. మధుకరుడు ఒప్పుకొని ఊరుకున్నాడు. ఇంకేం జరగల. ఆ అమ్మాయి ఇక్కడ చెరువు ఒడ్డున పడిపోయింది, నదిలో పడింది, కొట్టుకుని నది ఒడ్డుకి కొట్టుకొచ్చింది ఓ పక్కకి. అదే సమయానికి ఈ అబ్బాయి విక్రముడు ఈ తోటమాలి దగ్గర నుంచి వెళ్ళిపోతూ అటు ఇటు ఏదో చిన్న పన్న పనులు చేసుకుంటూ అదే రాజ్యంలో ఉన్నాడు. ఈ రాజ్యపు పొలిమేరల దగ్గరికి వచ్చేసరికల్లా కాస్త మంచినీళ్ళు తాగుదామని నదిలోకి దిగితే నది ఒడ్డు నుంచి కొట్టుకొచ్చి విద్యావతి కనపడింది. అయ్యో ఎవరో స్త్రీ ఉందని తను గబగబా వెళ్ళి చూస్తే రాజ ఆభరణాలు అవి చీర అవి చూస్తే ఎవరో రాజకన్యలాగా ఉంది. ఆమెను బయటికి లాక్కొచ్చాడు, గట్టు మీదకి ఓ పక్కకి తీసుకొచ్చి అడిగాడు, ఎవరమ్మా ఏమిటి అంటే ఆవిడ వాళ్ళ ఏడ్చి నేనేం చేయను, కొద్ది రోజుల క్రితమే నా వివాహం అయింది, నేను రాజకుమార్తెని, నా పేరు విద్యావతి, విజయుడని నా భర్త చాలా అద్భుతమైన వాడు, అతను నవ్వితే రత్నాలు రాలుతాయి. అడిగాడు, ఏడిస్తే కన్నీళ్ళు గారితే ముత్యాలు రాలుతాయా అన్నాడు. తెలీదు, నవ్వుతాడు, నవ్వితే రత్నాలు రాలుతాయి, నాన్నేమో ఇట్లా అతను కాస్త చనిపోయాడు, ఎంత అద్భుతమైన వాడు అనేసరికి కుర్రాడు ఏడవటం మొదలుపెట్టాడు. చనిపోయాడు అనగానే అన్నయ్య చచ్చిపోయాడని అర్థమైందా, ఇక ఏడవటం మొదలుపెట్టాడు. వీడు ఏడుస్తుంటే కళ్ళలోంచి ముత్యాలు రాలుతుంటే అమ్మాయి నిర్ఘాంతపోయి చూస్తోంది. ఏడిస్తే నీళ్ళు ముత్యాలు రాలుతాయి కదా. అదంతా చెప్పి మెల్లిగా అమ్మాయి కళ్ళు మూతలు పడిపోయింది, చచ్చిపోయేసరికల్ ఈ అబ్బాయి బోళ్ళంతా దుఃఖించి అయ్యో అన్నయ్య నేను కలిసి వచ్చాను, రాజు అవుతాడు అనుకుని పిట్ట మాంసం అన్నయ్యకే పెట్టాను, అయ్యేమో చచ్చిపోయాడు,
ఆ వదిన కూడా ఇక్కడ పోయింది, ఇప్పుడు నేనేం చేయను, నాకు ఏది దిక్కు, అన్నయ్య ఏ నాటికైనా నాకు కనపడతాడని కదా నేను ఆ రాజ్యంలో ఉన్నాను. సరే ఒక ఎత్తైన చెట్టు ఎక్కాడు, ఎక్కి ఊరిపోసుకుందాం అనుకున్నాడు, చచ్చిపోతా నేను కూడా అని చెట్టు ఎక్కాడు. ఎక్కేసరికల్లా కింద నుంచి ఎవరో ఒక ముసలమ్మ కేకలు పెట్టింది, బాబు బాబు చెట్టు మీదకి దిగు, ఆత్మహత్య మహాపాపం, కిందకి రా కిందకి రా, నీకు ఒక మంచి మాట చెప్తానని కేకలేసి వేసేసరికల్లా పైకి అర్థం కాల, ఎవరో పిలుస్తున్నారని దిగాడు. దిగితే ఎందుకు నాయన చెట్టు ఎక్కావో, ఊరిపోసుకోబోతున్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, నవ్వ యువకుడులా ఉన్నావు, చిన్నపిల్లాడివి, ఈ వయసులో నీకు మరణం ఏమిటి నాయన అనేసరికల్లా ఈ అబ్బాయి బాగా దుఃఖించి ఏం చేయము, లేక లేక కలిగాం మా అమ్మకి, మమ్మల్ని ఏమో మా పెంతల్లి ఇట్లా చేసింది, మా అన్నయ్య చనిపోయాడు, వదిన కూడా ఇప్పుడే చనిపోయింది, నేను కూడా చచ్చిపోతాను, ఇంకెందుకు ఇక్కడ ఉండటం అంతే అనేసరికల్లా ఆవిడంది, నాయన ఆత్మహత్య మహాపాపం, చచ్చిపోయిన వాళ్ళని బతికించే ఒక మంత్రం చెప్తా నీకు, నాతో రా అని చెప్పి ఇతన్ని వెంబడబెట్టుకుని తీసుకుపోయింది. తీసుకెళ్తే ఒక పర్ణశాల లాంటి దాంట్లోకి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఒక ముని ఒక ఆయన మరణించి పడున్నాడు. ఈవిడ వలవల ఏడుస్తూ, ఈయన నా భర్తే నాయన, నేను కూడా రేపు ఈయన్ని అనుసరిస్తాను, అయితే నా భర్తకి అంత్యక్రియలు చేసి రేపు నాకు కూడా అంత్యక్రియలు చేసేవాడికి ఒక మహత్తరమైన వరం ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను, నువ్వు దొరికావు నాకు సమయానికి, నా భర్త సామాన్యంగా కనపడుతున్నాడు కానీ సామాన్యుడు కాదు, ఇతని ఎడం చేతి చిటికెన వేలుకి ఒక మహత్తరమైన శక్తి ఉంది, ఆ చిటికెన వేలు కోసి దాంట్లోంచి ఒక్క చుక్క రక్తం వేస్తే ఒక్క ఎముక మిగులున్న శరీరమైన జీవంతో బతికొస్తుంది. ఓహో, మేము కూడా ఇప్పుడు రేపొద్దు ఇవాళ మరణిస్తే రేపు ఇతని రక్తంతో ఇతన్ని బతికించవచ్చు, నేను మళ్ళీ నేను చచ్చిపోతే తన రక్తంతో నన్ను బతికిస్తాడు కూడా. మేము ఎన్నో వందల సంవత్సరాలుగా తపస్సులు చేసుకుంటూ ఉన్నాం, ఇక జీవతీర్చ లేదు మాకు, అందుకని ఈ అద్భుతమైన వరాన్ని ఎవరైనా మంచివాడికి ఇచ్చి వాడితోటి మా అంత్యక్రియలు చేయించుకోవాలని మా కోరిక అని చెప్పి, నువ్వేం చేస్తావంటే ఒక చాకు తీసుకొని ఒక కత్తి ఇచ్చింది, ఇతను చిటికెన్ వేలు కోసి తర్వాత నీ చిటికెన్ వేలు కోసేసుకో, నీ చిటికెన్ వేలుని అతనికి అమర్చు, ఆ చిటికెన్ వేలుని నీ వేలుకి పెట్టుకో, తర్వాత నీకు చెప్తాను విషయం అంది. కుర్రాడు బాగా ఆలోచించి ఆ చనిపోయి పడి ఉన్న ముని గారి ఎడం చేతి చిటికెన్ వేలు నరికేశాడు మొదట, అది తీసుకున్నాడు, తర్వాత తన వేలు కట్ చేసినాడు, నెత్తురు కారిపోతుంది, పై ప్రాణాల పైన పోతుంది. రాజకుమారుడు అవడంతో కొంచెం మోయగలడు అనమాట నెప్పిని, ఇవి తీసి ఆయన వేలుకి కరెక్ట్గా ఎక్కడి నుంచి తీసాడో అక్కడ పెట్టాడు. తర్వాత ఆయన వేలుని నీ వేలు మీద పెట్టుకొని ఆయన అని ఏం చేసింది, కత్తితో పాటు ఒక వేరు ఇచ్చింది, ఆ వేరుతోటి ఇట్లా రాసి ఇలా చుట్టేసరికి ఆ ముని తాలూకు వేలు వీడి దగ్గర అతుక్కుపోయింది. ఓ, దీనికి ఒక్క బొట్టు ఇట్లా సూది పెట్టి గుచ్చి ఒక డ్రాప్ వేస్తే చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు. బాగుందిగా. అక్కడి నుంచి ఏం చేసింది, నాయన నా భర్తకు అంత్యక్రియలు చేద్దాం పట్టు అంటే, కుర్రాడు ఏం చేశాడు, బయటికి వెళ్ళి ఒక చీటి పేర్చి ఈ మునిగారి శవాన్ని మోసుకెళ్ళి అక్కడ పెట్టి దాని మీద నదికి పోయి శుభ్రంగా స్నానం చేసి వచ్చి, సరే ఆమె చీతి వెలిగించి మర్నాడు ఉదయం అస్థి సంచయనం కూడా చేసి దాన్ని నదిలో కలిపాడు. ఆవిడ చాలా సంతోషించి, నాయన ఇవో రాజ్యం పొలిమేరలే కదా, మీ అన్నయ్యని ఎక్కడ దహనం చేశారో నీకు తెలుసుంటుంది కదా రాజకుమారుని, పద అక్కడికి వెళ్దామని ఇతను ఆవిడ ఇద్దరూ కలిసి వెళ్ళారు. వెళ్తే రాజుగారి శ్మశానం దాకా వెళ్ళి శ్మశానంలో వాళ్ళని కనుక్కున్నారు. ఎక్కడ మొన్న కొత్త రాజుగారు యువరాణి భర్తని దహనం చేశారు, బోర్డు అది పెట్టుంది. ఈ కుర్రాడు వేలికి ఒక చిన్న ఘాటు పెట్టి నెత్తురు ఆ మట్టి మీద వేస్తే అక్కడున్న ఆ వాట్లలోంచి చిన్న చిన్న అవశేషాలు మిగులుతాయి. 2 రోజులు కూడా కాలేదు, ఒక్క రోజేగా అయ్యింది. అవును, లేచి కూర్చున్నాడు విజయుడు. తమ్ముడిని చూసి కావలేసుకున్నాడు, ఏమిట్రా నాయన నువ్వు ఇక్కడ ఉన్నావు, ఎక్కడికి వచ్చావు, నేనెక్కడన్నా నువ్వెక్కడున్నావు, ఇదేమిటి ఇక్కడ ఉన్నాం మనం అంటే జరిగిందంతా చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక విద్యావతి మరణించింది, ఆమె జోలు లేదు వీళ్ళకి. అయ్యో, ఇక ఈ బతికొచ్చిన దీంట్లో అది మర్చిపోయారు. అక్కడి నుంచి మర్నాడు ఏమైంది, ఆ ముసలమ్మతో కలిసి ఆవిడ దీనికి వచ్చారు, ఆశ్రమానికి వస్తే మర్నాడు ఆమె మరణించింది. అన్నదమ్ములు ఇద్దరూ కలిసి దహన సంస్కారాలు చేశారు. చేసిన తర్వాత ఇంక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళగా కొంత దూరంలో వెళ్ళిన తర్వాత
ఒక చందనపు వృక్షాలున్న ఒక వనంలోకి ప్రవేశించారు. మ్మ్. ఓ గంధపు చెట్టు, చందనపు వృక్షం అంటే గంధపు చెట్టు, గంధమేగా. ఆ గంధపు చెట్టు కింద విశ్రాంతిగా పడుకున్నారు. ఆ గంధపు చెట్టు మీద ఒక రాజహంసల జంట గూడు కట్టుకుని ఉన్నాయి. వీళ్ళకి పక్షి భాష తెలుసు. తెలుసు, కానీ పక్షులు లేవు. ఆ, గూట్లో పిల్లలు ఉన్నాయి. ఓహో. వీళ్ళ గంధపు చెట్టు పక్కన పడుకుంటే ఇంతలో ఏమైంది, అక్కడ ఒక పెద్ద మహాసర్పం ఒకటి ఉండేది. అది గుడ్లుని కానీ పిల్లల్ని కానీ తినేసేది. దానికి ఆహారం దొరికితే దొరికినట్టు, ఎప్పుడైనా దొరకకపోతే పైకెక్కి చూసి ఏముందో తినేసేది. పడేసేది. ఆ. పాము ఇట్లా పైకి వెళ్తుంటే పిల్లలు అమ్మో అమ్మో అమ్మ అమ్మ అని పిలిచినాయి. భయం వేస్తోంది అని వీళ్ళకి వినపడింది. మామూలుగా పక్షి కూతలుగా భావిస్తే పక్షి కూతలే, అదే పట్టించుకునేవాళ్ళు కాదు. అక్కడి నుంచి విజయుడు ఏం చేశాడు, రయ్యమని లేచి ఆ పైకెక్కుతున్న పాముని 2 ముక్కలుగా కొట్టేశాడు. తెగి పడిపోయింది పాము. పక్షి కూతలు మానేసినాయి. వీళ్ళిద్దరూ పక్కన పడుకుని నిద్రపోయారు. ఆ రాజహంసలకి ఇప్పటికి ఎంత కాలంగానో ఆ గంధపు చెట్టు మీద గూడుంది, పిల్లలు బతకటం లేదు వాటికి. ఓకే. ఏ పూట సాయంత్రం వచ్చేసరికి గుడ్లు ఉంటాయా లేదా భయమే, పిల్లలు ఉంటాయా లేదా భయమే. ఈసారి గుడ్లు పిల్లలయ్యాయి, పిల్లలు ఉంటాయో ఉండవో తెలీదు. అవి తిరిగి వచ్చేసరికల్లా పిల్లలు సురక్షితంగా ఉండేసరికి పిల్లలిద్దరూ, అవి 2 పిల్లలు, 3 పిల్లలు, 3 వాళ్ళు ఆ పిల్లలు అడిగినాయి, మీకు మేమే మొదటి సంతానమా, మాకంటే ముందు పిల్లలు పుట్టారా అని అడిగితే, ఇప్పటిదాకా పుట్టలేదు, ఇప్పుడే మొదటి సంతానం మీరు అని చెప్పేసరికల్లా ఆ పిల్లలు ఏమన్నాయంటే, అయితే మీరు కృతజ్ఞతలు చెప్పాల్సిన వాడు ఒక రాజకుమారుడి కింద పడుకున్నాడు, ఒక మహాసర్పం, ఆ సర్పాన్ని అతను చంపేశాడు, మమ్మల్ని రక్షించాడు, ఇక మాకే బాధ లేదు, మీకు కొన్నాళ్ళ పైక మాకు రెక్కలు పుట్టుగా వచ్చాక మీరు మమ్మల్ని ఎగిరించవచ్చు అనేసరికి రాజహంసలు ఆశ్చర్యపోయింది. 2 దిగొచ్చి ఈ రాజకుమారులు ఇద్దరు పడుకున్న చోట కూర్చుని ఏడవటం మొదలుపెట్టాయి. విపరీతంగా శోకించింది. రాజకుమారులు ఇద్దరు లేచారు. లేస్తే వాళ్ళు అన్నారు, మేమేం చేయలేదు మిమ్మల్ని, మేము మీ జోలికి కూడా రాలే, ఊరికే పడుకున్నాం, రేపు లేచి వెళ్ళిపోతాం, నేను చేసిన పొరపాటల్లో ఒక రాజసర్పం పైకి చెట్టెక్కుతుంటే దాన్ని కొట్టేశాను, గంధపు చెట్టుకి దెబ్బ తగిలిందా, మీకు ఏమైనా ఇబ్బంది అయిందంటే అవి 2 తెగేడిచి, నాయన ఇప్పటికి ఎంతకాలంగానో పిల్లలు దక్కలేదు మాకు, మా పిల్లల్ని దక్కించిన మహానుభావుడివి, నీకు ఏ సహాయమైనా చేయగలుగుతాం మేము, ఓకే, నీకు ఏది కావాలంటే అది చేస్తాము అని చెప్పి కావలిచ్చుకుని ఎంతో సంతోషంగా వాళ్ళతో పాటు గడిపినాయి. పూలబంతి అనే రాజకుమార్తెను చూసి ప్రేమలో పడ్డాడు విజయుడు. హంస ఏం చేసింది, రాయవారానికి ఉత్తరం రాయించి, నువ్వు ఉత్తరం రాయి, నలదమయంతుల మధ్య రాయవారం చేసింది మేమే కాబట్టి మేము పనిచేస్తానని ఉత్తరం రాయించి పూలబంతి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ పూలబంతి కూడా ఆ ఉత్తరం చూసుకుని, నేను నిన్నెంత మొదటి చూపులోనే ప్రేమించాను, మా కోట దగ్గరకు వచ్చేసేయి, రాత్రి ఒక తాడు వదిలిపెడతాము, నువ్వు అది పట్టుకుని పైకి వచ్చేసేయి అని ఉత్తరం రాసింది. రాసేసరికల్లా ఆ ఉత్తరం పుచ్చుకొని హంస అక్కడికి తీసుకెళ్ళి, ఈ ప్రయత్నం ఎందుకు, ఇదంతా వద్దు, మన దగ్గర రాక్షసుడు ఉన్నాడు, ఇంతకుముందు బ్రహ్మరాక్షసుడి దగ్గర ఉండేవాడు కదా జ్వాలాముఖుడు, అతన్ని పిలిపించు, అతని క్షణాల్లో నిన్ను తీసుకెళ్తాడు, తెల్లవారుజామున నువ్వు వచ్చేదాకా అక్కడే ఉండమని చెప్పు అని చెప్పి జ్వాలాముఖుడిని పిలిపించింది. జ్వాలాముఖుడు భుజాల మీద ఎత్తుకుని విజయుడిని అంతఃపురానికి చేర్చాడు. రోజు అంతఃపురానికి వెళ్తాం, తెల్లవారే మళ్ళీ జ్వాలాముఖుడితో వచ్చేయటం. తెల్లారేసరికి జ్వాలాముఖుడు వెళ్ళిపోతాడు, పగలు కనపడ్డు కదా. సరే ఏమైంది, ఈ అబ్బాయి వచ్చిన రోజు రాత్రి వీళ్ళిద్దరూ తెల్లవార్లు ఇద్దరు కబుర్లు చెప్పుకొని భార్యాభర్తల సమాగమాన్ని అనుభవించేశారు. తెల్లారేసరికల్లా ఈ రాజకుమార్తెకి స్నానం చేయించడానికి ఒక దాది వస్తుంది. వాళ్ళు రోజు బుట్టెడు మల్లెపూలతోటి అమ్మాయిని తులాభారం వేస్తారు, వాళ్ళ అలవాటు. పిల్ల బరువెక్కింది, వాళ్ళకి అర్థం కాలే, ఎట్టయితే బరువెక్కింది, రాత్రికి రాత్రి ఏమైంది చూస్తే ఒక రోజుకి పిల్ల సమాగమం వల్ల పెరిగిపోతుంది. పిల్ల పెరుగుతోంది. ఆవిడ 3-4 రోజులు చూసి రాజుగారికి చెప్పింది, రాజా నీ కుమార్తె ఎవరో పురుష సంగమంలో ఉంది, అమ్మాయి బరువు పెరుగుతోంది, నువ్వు చూసుకో. ఇక తెల్లవార్లు కాపలా పెట్టారు, విచ్చుకత్తులు పెట్టారు, ఎప్పుడు రాత్రి వచ్చేస్తున్నాడో వాడు తెలీదు. తెల్లారేసరికి 1/2 కేజీ 1/4 కేజీ పెరిగిపోయేది పిల్ల. రోజులు గడిచినాయి. ఒకనాడు ఏమైంది, రాత్రికి తను బాగా లేటుగా పడుకుని వీళ్ళు తెల్లవారుజామున మెలకు రాల. తెల్లవారేదాకా సూర్యోదయం ముందు దాకా ఉంటాడు, జ్వాలాముఖుడు వెళ్ళిపోయాడు, వీడు ఇక్కడే ఉండిపోయి సూర్యుడిని చూసేసరికి వణికిపోయాడు.
అక్కడి నుంచి వెళ్ళటం కష్టం, దారి లేదు, జ్వాలాముఖుడు వెళ్ళిపోతాడు తెలుసు. వణుకుతూ అన్నాడు, మనం దొరికేశాము, పట్టుబడిపోతాము ఇవాళ మనం అని అన్నాడు. అనగానే పొద్దున్నే సూర్యోదయం అవ్వగానే కట్టెలు తీయటానికి వచ్చే దాసి అది వినేసింది. పురుష స్వరం వినపడుతోంది. ఇక పరిగెత్తింది రాజుగారి దగ్గర. ఎవరో మొగ్గొంతు వినపడుతోంది అనగానే సైనికులు వచ్చి పడ్డారు. మన విజయుడిని పట్టేశారు. పట్టేసి రాజుగారి దగ్గర తీసుకుపోయారు. ఆయనేమో శిరచ్ఛేదానికి ఇది ఇచ్చేసాడు, శిక్ష వేసాడు. రాకుమార్తె పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏం చేసింది, నా ప్రాణం అడ్డేస్తాను అని చెప్పి తండ్రికి చెప్పి మొల్లో నుంచి కత్తి తీసుకుంది. ఇతన్ని ఏదైనా చేసేటడితే ముందు నేను చచ్చిపోతాను అంటే రాజు అన్నాడు, ఎందుకమ్మా, నీకు ఇక్కడైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాను, ఇతను ఎవరో కూడా తెలియని వాడితోటి ప్రేమ ఏమిటి నీకు అంటే, ఎందుకు తెలియదు, నాకు మనిషి తెలుసు, పుట్టు పూర్వోత్తరాలు నువ్వు విచారించు, కానీ ఇతనితో ఆల్రెడీ నేను సంసారంలో ఉన్నదాన్ని, గాంధర్వ వివాహం చేసుకున్నాను, ఇతను భర్త మరణం తర్వాత నేనేం చేస్తాను ఇక్కడ, నాకు ఇంకో పెళ్లి చేయలేవు నువ్వు, దాని బదులు నేను ముందే పతివ్రతగా ముందే ముత్తైదుగా చచ్చిపోవడమే మంచిది అనేసరికి ఆయనకి ఏం చేయాలో తెలియలే. అది నిజమే, కోపం వచ్చి వాడి శిరచ్ఛేదం చేస్తే వాడితో గడిపిన ఈ పిల్లని తను ఏం చేయగలడు. దాంతో ఆయన సర్దుకుని విజయుని ఆ సైనికుల దగ్గర నుంచి విడిపించి కూర్చోబెట్టుకుని, నాయన ఎవరు నువ్వు, ఏమిటి సంగతి, సందర్భం అన్ని కనుక్కునేసరికి విషయం బయటపడింది. వీళ్ళు రాకుమారుడు కదా ఇతను, ఇట్లా మా తండ్రి ద్వితీ వివాహం చేసుకోవటం వల్ల ఇలా జరిగింది, మా తమ్ముడు కూడా ఉన్నాడు, మేమిద్దరం అన్నదమ్ములం అని చెప్పేసరికి సరే ఈ లోపల ఏమైంది, తెల్లవారేసరికల్ జ్వాలాముఖుడు వెళ్ళిపోయాడు, రాకుమారుడు ఇల్లు చేరలేదు, విజయుడు హంస విక్రముడు భయపడి చచ్చిపోతున్నారు, ఏదో అయిపోతోందని, ఏమవుతోందో తెలియటల్లా. ఈ లోపల సైనికులు వెళ్ళి విక్రముడిని, మీ అన్నగారుని రాజుగారు అల్లుడిగా చేసుకోబోతున్నాడు రమ్మని పిలిచేసరికి విక్రముడు కూడా వచ్చాడు. ఈ రెండో కుర్రాన్ని చూసేసరికి మంత్రి గారికి అనిపించింది, చక్కగా ఉన్నాడు పిల్లవాడు, రాజుగారు అమ్మాయినేమో పెద్ద అబ్బాయికి ఇస్తారు, మా అమ్మాయిని రెండో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానని అడిగాడు ఆయన. అక్కడి నుంచి చక్కగా అంగరంగ వైభవంగా రాజుగారి కూతురునేమో విజయుడికి, మంత్రి గారి కూతురునేమో విక్రముడికి ఇచ్చి పెళ్లి చేసేసారు. హాయిగా ఉన్నారు. అయితే అక్కడ ఏమైంది, ఈ పిల్లల్ని ఆయన గుర్తొచ్చింది కదా వీళ్ళ నాన్న, భార్య ఏం చెప్పింది బాధపడుతూ ఆయన కళ్ళు పోయినాయి ఏడ్చి. ఆ రూపమతికి కూడా ఏమనిపించింది, ఆవిడకేమో ఎప్పటికే సంతానం కలగల, ఇంతకాలం అయిందా, 10 ఏళ్ళు అయిపోయింది, 12 ఏళ్ళు, ఇన్నేళ్ళు అయిపోయింది కదా పిల్లలు బయటకు వచ్చేసి, ఇది కనీసం తలకొరివి పెట్టే దిక్కు లేకుండా అయిందే, రాజుకి లేదు నాకు లేదు, వృధాగా ఆ పిల్లల్ని చంపించానని సవితి కుమారులను ఉంచుకుంటే రాజ్యానికి దిక్కుండేది, రాజుకు తలకొరివి పెట్టేవాళ్ళు, నన్ను చూసుకునేవాళ్ళు, నేను ఈ పని చేశాను, పొరపాటు చేశానని చాలా దుఃఖపడేది ఆవిడ కూడా. అయితే ఈ హంసట ఒకరోజు ఇది అన్నదమ్ములిద్దరికీ చెప్పింది, మీరు హాయిగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, కానీ మీ నాన్న మీకోసం ఏడ్చి కళ్ళు పోగొట్టుకున్నాడు, ఓహో మీ సవితల్లి కూడా దుఃఖంగా ఉంది, ఈ రాజ్యం అంతా అలోలక్షణాన్ని అఘోరిస్తోంది, ఎందుకంటే వారసులు లేరు అని అనేసరికి వీళ్ళు ఏమన్నారు, సరేనని రాజుగారితో చెప్పి ఈ జ్వాలాముఖుడి సహాయంతో ఒక వాహనం తయారు చేసుకుని దాని మీద భార్యా సమేతంగా తమ రాజ్యానికి వెళ్ళిపోయారు. ఎవరో పరరాజులు దండెత్తొస్తున్నారు అనుకున్నారట వీళ్ళని చూసి, ఎవరో వస్తున్నారు మన మీద కని పోయమని శబ్దం చేస్తూ పైనుంచి వస్తే మీద పడతారు అనుకుంటారు కదా. అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళి తండ్రిని చూసి తాము బతికే ఉన్నామని తెలియజేసరికి ఆనందం పట్లిపోయారు. బుద్ధిమంతుడు ఉన్నాడు, వీళ్ళకి ఒక మంత్రి ఉండేవాడు కదా, ఆయన రాజకుమారులను గుర్తుపట్టాడు, వీళ్ళు బతికే ఉన్నారనే సంగతి అతనికి తెలుసు కదా. అక్కడి నుంచి కావలించుకున్నారు. సరే వీళ్ళు ఏం చేశారు, ఈ జ్వాలాముఖుడి సహాయంతో కళ్ళు కూడా తెప్పించారు తండ్రికి. ఆ రూపమతి చాలా దుఃఖించింది, ఆయన మిమ్మల్ని అన్యాయం చేశాను నేనంటే, పర్వాలేదు మా కర్మానుభవం మేము అది అనుభవించవలసి ఉంది, మేము అనుభవించాల్సిన కష్టమంతా అనుభవించేసాం, ఓకే ఇక సుఖపడే రోజులు వచ్చినాయి అంటే ఇక రాజన్నాడు, నాయన పెద్దవాడికి నీకు పట్టాభిషేకం చేస్తాను అంటే ఒప్పుకోలే విజయుడు, వద్దు నాన్న నాకు వద్దు పట్టాభిషేకం, ఈ తమ్ముడికి ఈ రాజ్యం, నాకు 2 రాజ్యాలు దొరికినాయి, 2 రాజులు ఉన్నారు కదా అవునులే అన్నాక, అప్పుడు 2 రాజ్యాలు అన్నాక అతనికి తట్టింది. తమ్ముడిని అడిగాడు, నువ్వు నన్ను ఎలాగో బతికించావు, విద్యావతిని బతికించలేదు మనము, అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు ఏమన్నాడు, మనం ఆమెను కూడా బతికించవచ్చు అంటే, మరి అక్కడ శవం ఉందో లేదో, ఒక్క ఎముకున్నా చాలని చెప్పాడు. అక్కడి నుంచి తండ్రిని ఆ హంస భార్యలు ఇద్దరు భార్యల్ని తల్లిదండ్రి దగ్గర అట్టపెట్టి వీళ్ళిద్దరూ ఆ జ్వాలాముఖుడి సహాయంతో ఎక్కడైతే విద్యావతి మరణించి ఆమె శవం పడిపోయిందో నది ఒడ్డున,
ఓ పక్కన ఎక్కడో పడుంది, అక్కడికి వెళ్ళారు. ఆ శరీరం దగ్గర. శరీరం అంతా అయిపోయింది, బొంకలు పోగ్గా ఉంది. అప్పుడు ఏం చేశాడు విక్రముడు, తన చిటికెన వేలుని పొడిచి ఒక రక్తపు చుక్కని అక్కడ వేశాడు. వేసేసరికల్లా ఆవిడ టకీమని లేచి కూర్చుంది. అప్పుడే నిద్ర నుంచి లేచినట్టు లేచి ఓ ఏడుస్తుంది, హా నాదా చనిపోయావా అని. ఈ ప్రత్యక్షంగా కనపడేసరికి ఆశ్చర్యపోయింది. భర్తను ఎట్లా బతికొచ్చావు నువ్వు, ఎలా జరిగింది ఇది అనేసరికి అదంతా చాలా పెద్ద కాశీ మజిలీ కథ చెప్తానని చెప్పి ఆమెని తన ఇది ఎక్కించుకుని, ఈ వాహనం చేశారు కదా ఒక భూతాల వాహనం, అది ఎక్కించి ఆమె తండ్రి రాజ్యానికి తీసుకెళ్ళి తను బతికే ఉన్నట్టు విద్యావతి కూడా జీవించే ఉన్నదని ఆమెకు పిండ ప్రదానం చేశారు వాళ్ళు. అవును. తీసుకెళ్ళి చూపించి తర్వాత అక్కడి నుంచి తండ్రి దగ్గరికి వెళ్ళి తన పూలబంతిని కూడా తీసుకుని, పూలబంతి తండ్రికి ఒకతే కూతురు, విద్యావతి తండ్రికి ఒకతే కూతురు, ఈ 2 రాజ్యాలకి రాజయ్యి విజయుడు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఇక్కడేమో విక్రముడేమో తండ్రి రాజ్యాన్ని ఏలుకున్నాడు, సుఖంగా సంతోషంగా ఉన్నారు. విజయ విక్రముల కథ ఇది ఆఖరి భాగం ఉందన్నమాట. కర్మానుసారం ఏవి జరగాలనుంటే అవి జరుగుతాయి. రాజకుమారుల్లో ఎప్పుడైనా సరే బాధకో భీతికో లేకపోతే డిప్రెషన్కో లోనయ్యి ఏ సూసైడ్లో చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఇంత అద్భుతమైన రోజు వచ్చేదా? అవును, ఉంటుంది. ప్రతి వాడికి ముందు కాలం మంచి కాలమే ఉంటుంది. ఎప్పుడు కూడా ముందు వచ్చేవి మంచి మంచి రోజులే. ఇవాళ మనం కష్టపడుతున్నాం బాధపడుతున్నాము అంటే రేపు రాబోయే రోజు మంచి రోజు. ఆ రోజు కోసం ఆగాలి, దానికోసం నిలబడాలి, దానికోసం ప్రయత్నం చేయాలి, హోప్ఫుల్గా ఉండాలి తప్ప అప్పటికప్పుడు ఇక చాలే ఈసారికి ఇంకా చాలు ఇదంతా నేను పడలేనంటే ఇక నువ్వు దేనికి నిలబడ్డట్టు? అంతేగా. అపూర్వమైనది మానవ జన్మ, ఇంతకు ముందు లేదు, ఇక ముందు రాకపోవచ్చు. దొరికిన ఈ శరీరాన్ని కాపాడుకోవాలి, హాయిగా సంతోషంగా ఉండేందుకు అవకాశం మళ్ళీ వస్తుందని నమ్మి దాని మీద దృఢంగా ఉంటే వీళ్ళిద్దరు చూడు రాజకుమారులు తండ్రితోటి చంపించాలన్న మాట అనిపించుకున్న వాళ్ళు చివరికి తండ్రికి ఆసరా అయ్యారు, ఎన్నో రాజ్యాలు సంపాదించుకున్నారు హాయిగా. కథ కంచికి మనం ఇంటికి. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే జయ.